పల్లవి, చరణ్ ఇద్దరు ఇంట్లో మాట్లాడుకొని బయటకొచ్చేస్తారు కదా! ఇక వీళ్ళెటు మాట వినరని చెప్పి ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చే వచ్చింది కదా గుండమ్మ. ఇక మహిళా మండలి వాళ్ళు అలాగే పోలీసులు వస్తారనమాట. ఇక పోలీసులు అడుగుతారు, "ఏం బాబు మీ ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని తెలిసింది. అలాగే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు అని చెప్పి తెలిసింది. ఇప్పుడేంటి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఈ పెళ్లి జరగదు అని చెప్పారంట" అని చెప్పి అనగానే, "అవునండి. ఈ అమ్మాయి నన్ను 10 మందిలో అవమానించింది. అదే కాక నా కొడుక్కి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు" అని సుమలత అనగానే, "అవునండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు" అని చెప్పి చరణ్ చెప్తాడు. "ఏంటమ్మా పెళ్లి ఇష్టం లేదని చెప్తే అయిపోతుందా ఏంటి? మరి అంత ఇష్టం లేనప్పుడు ఎంగేజ్‌మెంట్ వారు అప్పుడేం చేశారు? ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు అప్పుడేం చేశారు?" అని చెప్పి మహిళా మండలి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, "చూడండి మీరు ఎన్ని చెప్పినా ముహూర్తాలు పెట్టుకున్నాము, ఎంగేజ్‌మెంట్ కూడా అయింది కాదనట్లేదు. కానీ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు. నాకే కాదు ఇదిగో ఈ పల్లవికి కూడా ఇష్టం లేదు." "ఏం పల్లవి సైలెంట్‌గా ఉంటావేంటి చెప్పు" అని చెప్పి అనగానే, "అవునండి" అని చెప్పి అంటుంది పల్లవి. "చూసారా చూసారా పల్లవికి కూడా ఇష్టం లేదు. ఇంకేంటండి పెళ్లి చేసుకునేది" అని చెప్పి అనగానే, "హమ్మయ్య! ఈ పల్లవి కూడా లేదు, ఇష్టం లేదని చెప్పింది" అని చెప్పి ఇటు అక్షిత, భువన, సుమలత సంతోషపడుతూ ఉంటే, "హలో హలో ఆగు ఆగు. ఒక నిమిషం ఆగు" అని చెప్పి పల్లవి చరణ్‌తో అంటుంది. "నాకు ఈ పెళ్లి ఇష్టమేనండి. నాకు ఇతనితో పెళ్లి జరగాలి, ఇతనితో జీవితం కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ పెళ్లి జరగాల్సిందే" అని చెప్పి పల్లవి చెప్పడంతోని, "ఇదేంటి ఈ ఇంట్లో ఏమో అలా అనింది, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అందరి ముందు" అని చెప్పి చరణ్ షాక్‌లో అలా చూస్తూ ఉండిపోతాడు. చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఇంకేం జరగబోతుందో. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.